అట్లాగే ఈ కార్యక్రమానికి చేసిన మా తల్లులకి సోదరి వాళ్ళకి మన అట్లాగే ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మన అట్లాగే స్టేజ్ అలంకరించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటారండి. నారా చంద్రబాబు గారి పుట్టినరోజు సందర్భంగా ముందుగా ఆయన తెలియజేసిన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 4 సార్లు ముఖ్యమంత్రి 28 ఏళ్ళకే ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి మన అట్లాగే మంత్రిగా ముఖ్యమంత్రిగా ఇవాళ మీ అందరికీ ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు అందిస్తున్నారంటే దానికి కారణం ఒకే ఒక్కరు నారా చంద్రబాబు గారండి. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఇక్కడ డాక్టర్లు ఎంతమంది ఉన్నారమ్మా? అందరూ ఉన్నారు డాక్టర్లు. ఆ పథకం పెట్టింది ఎవరు తెలుసా? మనం మన కాళ్ళ మీద మనం నిలబడాలి, ఒకరి మీద మనం ఆధారపడకుండా మన స్వయం ఉపాధిగా మన ఆడవాళ్ళందరూ కూడా సంఘటితమై మన కాళ్ళ మీద మనం నిలబడాలని చెప్పి ఒక గొప్ప ఆలోచనతో ఆ పథకాన్ని మీకు పరిచయం చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారమ్మ. మనట్లాగే దాంతో పాటుగా దీపం పథకం కూడా ఆ రోజు గ్యాస్ సిలిండర్ లేక ఎంతో మంది అవసరం పడుతుంటే ఆ పథకాన్ని కూడా మీకు చేరువ చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారమ్మ. మళ్ళా ఇవాళ 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అటు తెలంగాణ కానీ ఇటు మన రాష్ట్రం కానీ ఉమ్మడి రాష్ట్రం అభివృద్ధి ధ్యేయంగా సంక్షేమ లక్ష్యంగా పనిచేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మన పక్క రాష్ట్రం మనకన్నా అభివృద్ధి పదంలో ముందుకడిగేస్తుంటే దానికి కారణం కూడా నారా చంద్రబాబు నాయుడు గారే. ఆయన తీసుకొచ్చిన ఐటీ విప్లవం అని చెప్పని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి అలాగే ఇవాళ ఒక రాష్ట్రంలో ఒక 6 ఎకరాలు భూసేకరణ విషయంలో ప్రభుత్వాలు కూలిపోతే రాష్ట్రం విడిపోయిన తర్వాత అటు క్యాపిటల్ లేక కూర్చుంటే కుర్చీ లేక ఒక్క మాటతో 24,000 మంది రైతులు 39,000 ఎకరాలు దానం చేశారంటే దానికి కారణం నారా చంద్రబాబు గారే. ఇవాళ మనకి క్యాపిటల్ గా అమరావతి రూపు దాల్చిందంటే కూడా దానికి కారణం నారా చంద్రబాబు గారు అని చెప్పని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మన రాష్ట్రం విడిపోయింది 14 నుంచి 19 వరకు అభివృద్ధి ధ్యేయంగా పనిచేసి లోటుపత్తి రాష్ట్రంలో ముందు తీసుకెళ్తున్న తరుణంలో అందరం తెలుసో తెలియకో 19 నుంచి 24 వరకు తప్పు చేశాం. 19 నుంచి 24 వరకు అభివృద్ధి శూన్యం, సంక్షేమ పథకాలు లేవని చెప్పని తెలియజేసుకుంటూ మళ్ళా ఇవాళ ఆయన అధికారంలోకి రాగానే 3 సిలిండర్లు అని చెప్పాడు. మనందరికి సిలిండర్లు వస్తున్నాయమ్మా, వస్తున్నాయిగా. ఆడవారికి ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ బస్ ప్రయాణం జరుగుతుందిగా. ఇంకొక మాట, ఇక్కడ పెన్షన్ ఎంతమంది తీసుకుంటారమ్మా? పెన్షన్ తీసుకుంటారు కదా. పెన్షన్ పరిచయం చేసిందే నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ అని చెప్పి సదానంగా తెలియజేసుకుంటూ అప్పుడు 70 రూపాయల పెన్షన్ ని 200 చేస్తే 14 అధికారంలోకి వచ్చిన తర్వాత 10 రెట్లు పెంచి 2,000 చేసిన కంట నారా చంద్రబాబు గారు అయితే గత పాలకులు 2,000 ఉన్న పెన్షన్ 3,000 చేస్తాండి. 5 సంవత్సరాలు తీసుకుంటే మళ్ళా ఎవరు అధికారంలోకి వచ్చిన తర్వాత 3,000 ఉన్న పెన్షన్ 4,000 చేసిందంట నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా నారా చంద్రబాబు గారికి ఆశీస్సులు ఇవ్వాలని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ చివరిగా ఒక్క మాట చెప్తున్నానండి. 14 నుంచి 19 వరకు అభివృద్ధి ధ్యేయంగా పనిచేసాం. రాష్ట్రం దేశం పల్లెటూరు మాటట్ల మన కాటూరు గ్రామంలో ఫస్ట్ టైం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ కాటూరు నిలబాల నుంచి కూడా 7 నుంచి 9 కిలోమీటర్లు రోడ్లు మనం వేసుకున్నాం. సిమెంట్ రోడ్ల రోజు పోసారు కదా. 19 నుంచి 24 వరకు శూన్యం. మళ్ళా ఇవాళ బోడే ప్రసాద్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ మూలనున్న ఎమ్మెల్యే కుదురు నుంచి ఈ మూలనున్న కళాభవన్ వరకు, ఈ మూలనున్న ముదులూరు నుంచి ఆ మూలనున్న పోలింగ్ వరకు కూడా సంక్షేమ లక్ష్యంగా నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారితో పాటుగా అభివృద్ధి పవన్లు మనకు అందిస్తున్న వ్యక్తి బోడే ప్రసాద్ గారు అని చెప్పని తెలియజేసుకుంటూ ఇంకొక మాట అండి. 19 నుంచి 24 వరకు మనం అందరం చూస్తాం ఎటువంటి పరిపాలన ఉందో. ఇవాళ నోటు బడ్జెట్లో ఉన్నాం. నిజంగా పరిపాలన చేయడానికి సరైన సమయం లేదు. ఇవన్నీ కూడా పూడ్చుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ప్రతి అంశంలోనూ అక్కడ శాసనసభ్యులు కానివ్వండి, ఇక్కడ శాసనసభ్యులు మనందరికీ అనుకూలంగా పనిచేస్తారని కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలా. నారా చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ శాసనసభ్యులు కూడా మీ ఆశీస్సులు
ఇవాళ 19 నుంచి 20 వరకు ఎన్ని కార్యక్రమాలు చేసామో మీరు అందరూ చూస్తారన్నారు. వేమూరు శ్రీనివాసరావు గారు కానివ్వండి, అంతకుముందు నాయకులు కానివ్వండి, ఇవాళ ఆయన నాయకత్వాన్ని పుణికిపుచ్చుకుని కోడే హరీష్ గారు కానివ్వండి, గ్రామ పార్టీ అధ్యక్షులు కావాల్సిన సద్దా మధు గారి ఆధ్వర్యంలో అందరినీ కలుపుకొని పార్టీని మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తారని చెప్పని తెలియజేసుకుంటూ మన అట్లకి ఇవాళ ఈ మంచి కార్యక్రమంతో వేమూరు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మన 200 మంది 300 మంది మహిళలు కూడా చీరలు వితంత మహిళలు కూడా చీరలు సభ్యులను కూడా తెలియజేసుకుంటూ మీరు ఎప్పుడు ఏ అంశం తీసుకున్నా కూడా మీ అందరూ ఆశీస్సులు ఉంటే మరిన్ని అభివృద్ధి ఫలాలని సంక్షేమ ఫలాలని మీ అందరికి అందిస్తామని చెప్పని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం.